తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? సత్యం ముసుగేసుకొని ఎలా తిరుగుతోంది? నెంబర్ 1, ఈ అసత్య బోధకులు లేకపోతే అసత్య బోధల ట్రెండ్స్ మీకు చెప్తున్నాను నేను. పోకళ్ళు ఎలా ఉంటాయి? మొదటి పోకడ ఏమిటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్. డిమోషన్ అంటే ఇంగ్లీష్లో మీకు దీని ఆపోజిట్ బాగా తెలుసు, ప్రమోషన్. మనం ఇక్కడ ఎందుకున్నాము? దైవజనుల పని ఏంటి? మనం క్రీస్తును ప్రమోట్ చేయడానికి ఉన్నాం. దేవుణ్ణి ప్రమోట్ చేయాలి లోకంలో. నేను నీ నామమును ప్రచురపరచుతును అన్నాడు కీర్తనకారుడు. మనం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు వచ్చామంటే ఆయన గుణాతిశయాలని ప్రమోట్ చేయాలి, మనం ప్రచురం చేయాలి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్. ప్రాచుర్యానికి ఆపోజిట్ అనమాట. ఎందుకు డిమోషన్ ఆఫ్ గాడ్ అంటున్నానంటే, నేను దేవుడికి బదులు నిన్ను ప్రమోట్ చేసుకుంటున్నావు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలాసార్లు ఇలాంటి సభలు క్రైస్తవులకే పెడతారు, సువార్త సభ అంటారు. కానీ సువార్త ఎవరికి అందాలి? ఈ దేశంలో చర్చిలకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉంటారో తెలుసా? 198% ఉంటారు. నామకార్థ క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్తాడు మన దేశంలో. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు యూట్యూబ్ అక్కర్లా. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు బహిరంగ సభ అక్కర్లా. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలనుకుంటే ఇలాంటి మీటింగ్లు అక్కర్లా. మీరు చర్చ్లో ఉన్న 52 ఆదివారాల్లో చెప్పాలి. సంవత్సరానికి 52 ఆదివారాలు. మీరు అక్కడ చెప్పట్లా. అక్కడ చెప్పకుండా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు తెలుసా మీటింగ్లు? అందరి గురించి మాట్లాడట్లా నేను, అధిక శాతం గురించి మాట్లాడుతున్నాను. నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి.